బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న అర్ధరాత్రి బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులకు పాల్పడ్డాడు. గన్మెన్ తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి 2 రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఇదే టైంలో ఇరు వర్గాల మధ్య పరస్పర కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పుల కారణంగా ఒకరు మృతి చెందగా ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్కు గాయాలయ్యాయి. అయితే అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఛానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రూస్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న అర్ధరాత్రి బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులకు పాల్పడ్డాడు. గన్మెన్ తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి 2 రౌండ్లు కాల్చాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఈ కాల్పులకు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మధ్యుల మధ్య కూడా నిన్న ఫైట్ జరిగిన నేపథ్యంలో వచ్చి 8 రౌండ్ల కాల్పులు జరగడం జరిగింది. పరస్పరంగా వాళ్ళు గన్ఫైర్ కూడా అర్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటుకు సంబంధించి కూడా వివాదం చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఇది కాస్త కూడా ఏదైతే ఇరు వర్గాల మధ్య దాడులు కావచ్చు, ఏదైతే గన్ ఫైట్ తో కూడా కాల్పులు జరిపే దిశగా కూడా దారి తీసిన నేపథ్యం అయితే కనిపించింది. బళ్ళారిలో జనార్దన్ రెడ్డి నివాసంలో రాత్రి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఘర్షణ చేయ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా శక్తి విషయం కావచ్చు, మరోవైపు ఒక శక్తి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి శక్తి ఏర్పాటు చేసే క్రమంలో కూడా వాటిని అడ్డుకునేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులంతా కూడా ఆ ఇంటికి రావడం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఒకేసారిగా గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆయన నూతన సంవత్సర సంబరాలు కూడా ముగించుకొని ఇంటికి రావడం జరిగింది. ఆయన ఇంటికి వచ్చిన క్రమంలో ఆయన కారు పైన ఎక్కడం జరిగింది. ఒకేసారిగా గాలిలకు తెగపడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇంకా ఆ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఆయన వర్గీయులు కూడా సంబంధించి కూడా గాలి జనార్దన్ రెడ్డి పైన అతిగా తెలుస్తా ఉన్నది. ప్రధానంగా ఆయన గన్మెన్ తీసుకొని 8 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయన తుదిలో తప్పించుకోవడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా తాను ఎస్పీకి కూడా వివరించడం జరిగింది. తాను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. కుట్రలో భాగంగా తన పరస్పర దాడులు చేశారు. ఇంకా భరత్ రెడ్డి అంతా కూడా తన పైన గన్తో పేల్చడం జరిగిందన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ వర్గీయుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ వస్తున్న నేపథ్యం కావచ్చు, భరత్ రెడ్డి అలాగే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆ కుటుంబాల మధ్య కూడా ఒక రాజకీయ ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా
బళ్ళారి సిటీ సెంటర్ సంబంధించి కూడా భారతీయ వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 3వ తేదీన నిర్వహించబోతా ఉన్నారు. భరత్ రెడ్డికి సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఫ్లెక్సీలు కడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాని గాలి జనార్దన్ రెడ్డి ఏదైతే తన అప్పబాలోని ఆ విలేజ్ లో గాలి జనార్దన్ రెడ్డి గోడకు ఫ్లెక్సీ కట్టబోతున్నట్టుగా కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే క్రమంలో భరత్ రెడ్డి సన్నిహితుడైన అక్కడ చేరుకొని ఈ రంగం సృష్టించిన నేపథ్యం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರುವಂತದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರು ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂತ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನ ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಬೆಂಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಿಕರನ್ನ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ